సోదరి సోదరులారా, నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, నీ బ్రతుకును చక్కబెట్టుకోవాలి. ఏదో అందరిలాగా జీవించే జీవితం కాదు. ఇంకొక మాట కూడా ఉపయోగించాలి, దాన్ని ఇందులో అంటారు కదా, అలా కాదు. నీ బ్రతుకును నీవే దాని మీద శ్రద్ధ చూపించాలి. నా బ్రతుకును నేనే శ్రద్ధ చూపించాలి. నా జీవితానికి నేనే ఉత్తరవాదినిగా ఉండాలి. నా కొరకు నా నాన్నగారు ప్రార్థన చేస్తారని నా బిడ్డలు అనుకోవాల్సిన పని లేదు. వారి ప్రార్థన వారిదే, నా ప్రార్థన నాదే. నాకు నేనుగా ఉత్తరవాదిగా ఉండాలి, నీకు నీవుగా ఉత్తరవాదిగా ఉండాలి. భర్తకు భర్తే, భార్యకు భార్యే. ఇక్కడ హిజ్కియా అనేటువంటి ఈయన మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు ఆ మరణకరమైన పరిస్థితుల నుండి దేవుడు తన సేవకుని పంపిస్తున్నాడు. తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు మరణమవుతున్నావు, నీవు బ్రతికవు. సేవకుడు దేవుని మాటను తెలియచేస్తున్నప్పుడు ఆ మాట యొక్క స్వీకరించే విధానము, నువ్వేంటి నాకు చెప్పేది అని అనలేదు హిజ్కియా రాజు. రాజు స్థానంలో ఉన్నటువంటి ఈయన తాను మనుషులను ఎలాగైనా ట్రీట్ చేయవచ్చు. ప్రవక్తను అవసరమైతే ఆయన్ను హాని చేయవచ్చు. ప్రవక్త మరి ముఖ్యంగా రాజు దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రాజును ముఖస్తుతి చేస్తూ ఉండాలి, రాజును పొగుడుతూ ఉండాలి. కానీ ఇక్కడ ప్రవక్త రాజును పొగడటం పనిపెట్టుకోవట్లేదు. దేవుడు తనతో ఏం చెప్పాడో, దేవుడు తనతో ఏం మాట్లాడాడో దానిని రాజు క్షేమము కొరకు, హిజ్కియా క్షేమము కొరకు పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమనంటుంది వాక్యము? నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము, యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకొనుము. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియుడా, దేవుని రాకడ సమీపమవుతుంది. నీ జీవితాన్ని చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో. మా ఇల్లు ఏమిటంటే బాగానే ఉందండి, శుభ్రంగా ఊడ్చామండి, అన్ని గదులన్నీ కడిగామండి. ఈ చక్కబెట్టుకోవడం కాదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి లోపాలను, బలహీనతలను, పైకి భక్తి పరులాగా ఉన్నావు, కానీ నీ ఆత్మీయ జీవితమును నీవు కొలత వేసుకుంటే ఆ కొలతలు ఎక్కడో అడుగుతున్నావు. అది నీకు తెలుసు బాగా, దేవునికి ఇంకా బాగా తెలుసు. కొన్నిసార్లు మనము భ్రమలో ఉంటాం. నేను భక్తి చేస్తున్నాను, నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను అనుకుంటున్నాము, కానీ ఇష్టంగా లేవు. వాక్యం ఏం చెబుతుందంటే, నువ్వు ప్రక్కడలో తోచగా తేలిపోతుంది, త్రాసులో నిన్ను తోలగా నీవు తేలిపోయావు. ఆయన ఆశించిన విధానంలో ఆ తగ్గడ రాలే, తేలిపోయింది, పైకి లేచిపోయింది తగ్గడ. ఏమిటి ఆయన ఆశించిన విధానము? ఈ రాత్రి ఒక 3 విషయాలు మీ ముందుంచుతాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలని మనవి చేస్తున్నాను. మొదటి మాట ఏమిటంటే, శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమ మనలను ప్రార్థించేటట్టుగా చేస్తుంది. శ్రమ మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తుంది. కష్టము మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తుంది. శోధన మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తుంది. రెండవది, శ్రమ వచ్చినప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పాపము చేయకుండా చేస్తుంది. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో హిజ్కియా అనే రాజుకు శ్రమ వచ్చింది, రోగం వచ్చింది. అయితే ఆ శ్రమ నుండి, రోగము నుండి తనకు తెలియకపోయినప్పటికీ దేవుని సేవకుని, ఆనాడు ప్రవక్తలు అంటారు, ఈనాడు సేవకులు అంటారు.
దేవుని సేవకుని, దేవుని ప్రవక్తను లేపి, ఓ హిజ్కియా, నీవు రాజువే, మంచివాడవే, మంచి పరిపాలన చేసేవాడవే, అయినప్పటికీ నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో అనగానే హిజ్కియా చేసినటువంటి మొదటి పని కన్నీరు కారవటము. ఇందాక మనం చదువుకున్న ఈ భాగంలో 3వ వచనము చివరి భాగంలో హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి. నిద్రపోవడానికి వచ్చామా? నిద్రపోవడానికి వస్తే ప్రార్థన చేయలేము, నిద్రైపోతాం కదా. నిద్రపోవడానికి మన ఇల్లు ఉన్నాయి, చక్కని బెడ్లు ఉన్నాయి. కానీ దేవుని మందిరము, దేవుని స్తుతించడానికి, దేవుని జీవం కలిగిన మాటలు విని మన జీవితాలలో దేవుని వాక్యం అనే ఆ మంట, పవిత్రత అనేటువంటి ఆ స్థితి రగిలించబడాలి. ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. నీ ఆత్మీయ జీవితము దినదినము వృద్ధి పొందుతున్నప్పుడు, ఆ ఆత్మలో బలం వచ్చినప్పుడు, బలమైనటువంటి స్థితి కలిగి ఉన్నప్పుడు సమస్యలు రానియండి, శోధనలు రానియండి. అయితే ఆ శోధనలు, సమస్యలు మనల్ని ఎంటాడవు. కానీ మనల్ని ఎంటాడేది ఏంటంటే ఆ సమస్య ద్వారా మనం పొందుకున్న శక్తి, ఆ శోధన ద్వారా మనం కలిగినటువంటి ఆ యొక్క పరిపక్వత. ఇంతకుముందు సహోదరులు తెలియజేస్తున్నారు, శ్రమ ఓర్పు పరీక్ష, నిరీక్షను. అవును, కొన్నిసార్లు మనం పరీక్షలో వెళ్తున్నప్పుడు ఆ పరీక్ష నిరీక్షణతో ఉన్నప్పుడు ఆ నిరీక్షణ విశ్వాసతలోనికి, సంపూర్ణతలోనికి తీసుకెళ్తుంది. అవును, శ్రమ ఒక వ్యక్తికి సంభవించినప్పుడు ఆ శ్రమ మంచిదే. దేవుడే చెప్తున్నాడు, శ్రమ పడటం మంచిదే, నిర్మించబడటం మంచిదే, తృణీకరించబడటం మంచిదే. ఎందుకో తెలుసా? ఆ శ్రమ ద్వారా నీ జీవితంలో దేవుని యొక్క పరిపూర్ణతను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని పొందుకుంటారు. యోబు భక్తునికి శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఎలాంటిదంటే నీకు నాకు వచ్చిన లాంటిది కాదు. ఆయనకున్న శ్రమ తన శరీరానికి, తన ఆస్తికి, తన సంపదకు, వారసత్వానికి, అన్నిటికీ సంబంధించింది. వాక్యంలో యోబు గురించి రాయబడిన మాట ఏమిటంటే అతడు ఉన్నదంతా కోల్పోయాడు. యోబుని గురించి ఆ దేవుడు పరిచయం చేస్తూ ఊజు దేశంలో ధనవంతుడైనటువంటి యోబు అని బైబిల్లో రాయబడి ఉంది. ఉండెను, అతడు యథార్థవంతుడును ధనవంతుడు అంటే భాగ్యవంతుడు. భారతదేశంలో ధనవంతుల పేరు చెప్పగానే టక్కున కొన్ని పేర్లు చెబుతాం. ఏమని? అంబానీ అని, రత్న టాటా అని, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. అలాగే ఆ ఊజు దేశం ధనవంతుడు ఎవరంటే యోబు. అయితే ఆ యోబుకు ఉన్నదంతా పోయింది, శ్రమ సంభవించింది. అయితే ఆ శ్రమలో పక్కన తిట్టుకుంటూ కూర్చోలేదు. కానీ వాక్యంలో రాయబడింది, అతడు బూడిదలో కూర్చొని కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ కన్నీటిలో నుంచి కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే. అదే అండి, ఆయన వలన మనము మేలు మాత్రమే పొందుదుమా, కీడు అనుభవించతగదా? ఈ మాట మనం కూడా అప్లై చేసుకుంటే ఎంత బాగుంటుంది. కొన్నిసార్లు మనలను పొగిడేవారు ఉంటారు, మనల్ని తిట్టేవారు కూడా. పరిచర్య జీవితంలో ఇవి ఎన్నో అనుభవాలు మాకున్నాయి. ఎవరయ్యా వారు? బయట వారా, తెలియని వారా, అన్యజనులంటే కాదు. వారంటే పర్వాలేదు, వారికి తెలియదు. తోటి స్నేహితులే, సహకారులే. శ్రమ మంచిది, శోధన మంచిది. 3 విషయాలు మీకు తెలియజేస్తానన్నాను. మొదటి మాట ఏమిటంటే శ్రమ మనలను ప్రార్థన చేసే విధంగా తీసుకెళ్తాం.
శ్రమ మనలను పవిత్రపరుస్తుంది. శ్రమ మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. అదేంటంటే అలా అంటున్నారంటావా? అవును, బైబిల్లో అటువంటి భక్తుల జీవితాన్ని మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనకు బయటికి వెళ్ళినప్పుడు మన కాళ్ళకు బురద అంటినప్పుడు ఆ బురద ఎలా పోతుంది అంటే నీళ్లు పెట్టి మనం కడిగితే ఆ బురద పోతుంది. ఇది వాస్తవం కదా. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా శోధన, ఏదైనా పాపము, ఏదైనా అనారోగ్యము, ఆ పరిస్థితి కూడా మనం వెళ్ళవలసినప్పుడు ఆ పరిస్థితిలో నుంచి బయటపడాలంటే కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా తన ఇంటిని చక్కబెట్టుకోమన్నప్పుడు హిజ్కియా నీవు బ్రతకవు మరణమవుతావు అని ప్రవక్త యెషయా చెప్పినప్పుడు అతడు ఏం చేశాడంటే ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధానములో ప్రార్థన చేయడము ప్రారంభించాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనను. చూసారా, ఇక్కడ దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి ఎలా ఉంటుందో, కరుణామయుడు కనికరం మనకు రావాలంటే కన్నీళ్ళ ద్వారా మాత్రమే. కరుణామయుడి కనికరం రావాలంటే కన్నీళ్ళ ద్వారా. అంటే దేవుని కనికరం మనకు రావాలంటే అఫ్కోర్స్ మనమందరం బలహీనులమే, మనమందరము బలము లేని వారమే. అయినప్పటికీ ఆ బలహీనతలతో మనం కృంగిపోకుండా దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కరిస్తే, దేవుని దగ్గరకు వచ్చి మొరపెడితే, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము ఒక మాట మనం చూద్దామండి సహాయకరంగా. క్షమించండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనమును 15వ వచనం చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన యెడల నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముడునట్లు నేను దానిని కోరుకొని పరిశుద్ధపరచుతిని. నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద నుండును. దేని మీద? దేవుని మందిరం మీద. దేని మీద? కన్నీటి ప్రార్థన మీద. దేని మీద? దేవుడు తన మనస్సు ఉంచేది. మీకు తెలుసా, యెరూషలేము గోడ ఉన్నది. ఆ గోడ దగ్గర నేడు కూడా అనేక మంది వెళ్ళి ఆ గోడ దగ్గర విలపిస్తారు, కన్నీటితో ప్రార్థన చేస్తారు. వారి విన్నపాలు ఒక చీట్ రాసి ఆ గోడ దగ్గర ప్రార్థించి అందులో పెట్టేస్తారు, ఆ గోడ కొరియర్లో. దాని అర్థం ఏంటంటే, నా పేరు పెట్టబడిన ఈ స్థలములో, దేవుని మందిరములో, నేను కోరుకున్న స్థలము, నా మనస్సు ఉండే స్థలము. మన ఇల్లు అని చెప్పలే, నా మందిరం అన్నాడు.
దేవుని ఘనత కొరకై ఏర్పరచుకుంటున్నది అంటారు. మేము ఇంటికాడ ప్రార్థన చేసుకుంటామండి, మందిరం దగ్గరికి రాలేములేండి. నైట్ అంతా మాత్రం జాగారం చేయమని చేస్తారు కానీ ప్రార్థన రావడం మాత్రం ఎవను. మన విశ్వాసత అలా ఉంది అన్నమాట. మన భక్తి పరిమాణం అంత ఉంది. రాత్రంతా జాగారం చేయడానికి ఇష్టపడతారు కానీ దేవుని సన్నిధానములు ప్రార్థన ద్వారా పవిత్రీకరించబడటానికి, కన్నీటి ప్రార్థన ద్వారా కరుణామయుని కరిగింప చేయడానికంటే ఇక్కడ ఆ ప్రాస బాగుంటుందని ఉపయోగించాను. కానీ నీవు కన్నీరు కార్చడం వలన మొదటిగా నీ అంతరంగం శుద్ధి చేయబడుతుంది. నీ పాపాన్ని నీవు ఒప్పుకుంటావు. ఒప్పుకున్న తర్వాత దేవుని కనికరాన్ని పొందుకుంటావు. ఉదాహరణకి ఇస్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు కన్నీరు కార్చి దేవునికి ప్రార్థన చేసినప్పుడు వెంటనే మరలా దేవుని దగ్గర నుంచి ఆ ప్రవక్త దగ్గరికి ఒక వర్తమానం వస్తుంది. ప్రవక్త, నీవు మరలా వెనక్కి తిరిగి వెళ్ళి ఆ హిజ్కియాతో చెప్పు, నీ ప్రార్థన, నీ కన్నీరు నేను చూచితిని, నేను వింటిని, నా యొద్దకు చేర్చబడింది. ఇదిగో నీవు మరణమవు. అంటే మరణ స్థితిని మార్చింది ఏంటంటే కన్నీటి ప్రార్థన. బైబిల్ గ్రంథంలో అలాంటి భక్తుల యొక్క జీవితాలు ఎన్నెన్నో ఉన్నాయి. కొంతమంది రాష్ట్ర గారండి, మాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయండి అని చెప్తారు కానీ వారు ప్రార్థన చేయరు. వారు మందిరానికి రారు. మాకు బిజీ అండి. ఏం బిజీ అండి? దేవుని మందిరానికంటే అంత గొప్పగా దేవుని సన్నిధి యొక్క ఆ మాధుర్యాన్ని ఇంకా నీవు తెలుసుకోకుండా ఉంటే ఎట్లాగా? దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో నీ మనస్సు కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు, కొంత సమయము దేవుని నామాన్ని బట్టి స్తుతించినప్పుడు ఆ విధానం వేరుగా ఉంటుందండి. హిజ్కియా కన్నీటి ప్రార్థన మరణం నుండి తప్పించింది. ఆ సహోదరి తన తోటి ఏమంటారు ప్రతివాదితో ఎత్తి పొడుపులు మాటలు పొడుస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు హృదయంలో వేదన చూడటానికి కృంగిపోయింది. మనసంతా వికారంగా, ముఖమంతా వికారంగా మారిపోయింది. మనసులో నెమ్మది లేదు. అయితే ఆ ఉదయ వేదనను భరించలేక పరిగెత్తుకుంటే వెళ్ళింది దేవుని మందిరంలో మోకరిల్లి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నన్ను కనికరించవా, నాకు సహాయం చేయవా అని కన్నీటితో ప్రార్థన చేస్తుంది. వాక్యం చెబుతుంది, సమూయేలు మొదటి గ్రంథంలో అన్న అనేటువంటి ఒక సహోదరి బిడ్డలు లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళి ఒక ఉత్తరం రాసి ఆడబెట్టి, లేకపోతే ప్రార్థన చేయమని చెప్పి వెళ్ళిపోలే, యాజకుని చెప్పి అక్కడికి వెళ్ళి ఉదయం నుండి కన్నీటితో ప్రార్థన చేయడం, నీళ్లు కుమ్మరించినట్లుగా కన్నీరు కుమ్మరిస్తుంది. ఆ కన్నీటి ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది. అమ్మా, ఈరోజు మన అంశం ఏంటంటే కన్నీటి ప్రార్థన కరుణామయుని కనికరింప చేస్తుంది. కనికరాన్ని మనపైకి వచ్చేటట్లుగా చేస్తుంది. నేను దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు మనం పొందుకుంటాం. అన్న కన్నీటితో ప్రార్థన చేసింది. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా, నీ ప్రార్థన నేను విన్నాను, నీ వెళ్ళు. దేవుని నుండి జవాబు పొందుకుని వెళ్ళింది. ఎలా పొందుకున్నాయంటే ఆమె ఒక మనవి లేదా చేసిన ఒక ప్రార్థన, నాకు ఒక మగబిడ్డను నీవు దయచేసి ఎడలా. చూసారా, వాడు బ్రతుకు దినం అన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడిగా నీ సన్నిధానములు, నీ కొరకు, నీ బిడ్డగా నీ సన్నిధానములు పెంచుతాను. ఈరోజు అట్లా ఉన్నారా? అసలు ఆ స్థాయికి వస్తున్నారా అంటే కన్నీటి ప్రార్థన చేస్తారు. దేవుడు కనికరిస్తే కరుణామయ దగ్గరికే రారు.
సన్నిధికే రారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అసలు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ఇవ్వట్లేదు. అఫ్కోర్స్ చిన్నపిల్లలు అయ్యండి, వారిని సన్నిధానికి తీసుకుని రావడం ఇబ్బందికరంగా ఉన్న వారితో నేను మాట్లాడటం లేదు సుమా. వారిని గురించి దేవుడు నిన్ను ప్రేమించి బిడ్డలను అనుగ్రహిస్తే ఆ బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. దేవుని క్రమాన్ని నేర్పించాలి, భక్తిని నేర్పించాలి, విశ్వాసతలో పెంచాలి. 40 సంవత్సరాలు వచ్చినా కూడా ఒక ఆయన అంటున్నాడు, నా తల్లి నాకు ఒక బోధ నేర్పించింది, ఆ బోధ ప్రకారము ఆ క్రమం ప్రకారము నేను నడుచుకుంటా అన్నాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం వాక్యం ఇలాగ రాయబడింది. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యోచించి అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే పెద్దవాడైన తర్వాత, యవనస్తుడైన తర్వాత, కుర్రోడైన తర్వాత ఏం చేయాలా? మీసాలు మెలయాలా? అవునండి, కొంతమంది చూస్తున్నాం. మేము సండే స్కూల్కి ఆడొస్తామండి. ఆడపిల్లలు కూడా సండే స్కూల్లో నువ్వు నేర్చుకునే ఆ విధానము నీ భవిష్యత్ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. సండే స్కూల్ తక్కువ అంచనా వేయకూడదు. ఈ సండే స్కూల్లో పెరిగినటువంటి వారు దేశమును శాసించేవారుగా ఉన్నారు. ఈ సండే స్కూల్లో నేర్చుకున్న వారు దేశానికి వెలుగుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. కారణం ఏంటంటే దేవుని సన్నిధి యొక్క ప్రభావం, దేవుని శక్తి వారిపై పనిచేస్తుంది. మొదటి మాట, శ్రమ ప్రార్థించేటట్టుగా చేస్తుంది. హిజ్కియాకు శ్రమ కలిగింది. అతడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన చేసి దేవుని ద్వారా ఆ సమస్య నుంచి, ఇందాక మనం చదివాం కదా, నీవు తిరిగి వెళ్ళి చూద్దాము మరొకసారి. యెషయా గ్రంథం ఇలాగ సెలవిచ్చెను, తిరిగి పోయి అతనితో ఇట్లనము, సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచుతా చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి తిని. మన అంశం ఏంటంటే కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ కన్నీటి ప్రార్థన లేదా శ్రమ ఒక వ్యక్తిని కన్నీటి ప్రార్థనలోనికి తీసుకెళ్తుంది. హిజ్కియాకు శ్రమ కలిగినప్పుడు కన్నీటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవునికి వినబడింది, దేవుని సన్నిధిని చేరింది. రాయబడిన మాట ఏమంటారు చదువుదాం. యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. కన్నీళ్లు విడిచుట బాధ్యత నీది, దానిని అంగీకరించాయని కూడా ఉన్నాడు. కొంతమంది కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్లు కారిన ప్రతిసారి అంగీకరించాలని ఏమి లేదు. కొంతమంది కుల్లిపాయలకు వస్తే ఏమొస్తాయి? రక్తం వస్తుందా? కన్నీరు. మీరు అడగొచ్చు, అయ్యా కన్నీరు అంగీకరించలేదా అనొచ్చు. అలాంటివి కాదు. కొంతమంది అనవసరంగా భర్త చేత దెబ్బతిని కన్నీళ్ళు వస్తాయి, వాటి కాదు. దేవుని సన్నిధానములో శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయి. హిజ్కియా, నీ కన్నీరు కార్చుట నేను చూచి తిని, నేను అంగీకరించి తిని, కాబట్టి నీకు మరణం కాదు, నీకు నేను జీవమునిస్తున్నాను, ఆయుష్నిస్తున్నాను, ఆరోగ్యాన్ని ఇస్తున్నాను, ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను. అఫ్కోర్స్ హిజ్కియా చాలా మంచివాడు, యథార్థవంతుడు, నీతివంతుడు, సత్యమును అనుసరించి నడుచుకునేవాడు, దేవుని దృష్టికి అనుకూలవర్తుడిగా ఉన్నాడు. అటువంటి వారికి కూడా సమస్య వస్తాయి. రోగాలు ఎవరికి వస్తాయి? విశ్వాసులుగా, సేవకులుగా. సేవకులకి ఎందుకు వస్తాయి అంటే వస్తాయి దాని ద్వారా నేర్చుకోవడానికి,
దిద్దుకోవడానికి. ఏబు భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు అంటాడు, నాలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు దేనికై అంటే, ఆ ముళ్ళు తీసివేయమని నేను అనేక సార్లు కన్నీరు కార్చా. పౌలు భక్తుడు ఆయన ప్రయాణం చేస్తే, ఆ ప్రయాణములో ఆయన నడుస్తుంటే ఆయన యొక్క నీడబడిన వారు స్వస్థత పొందారు, బాగుపడ్డారు. అటువంటి ఈయనకు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత ప్రభువా తీసేయమని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును, నేను నీకు తోడుగా ఉన్నాను, నా కృప నిన్ను వెంటాడుతుంది. అవును, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇది నీకు మంచిదే, శ్రమ నీకు మంచిదే, విమర్శ నీకు మంచిదే. అందరూ కూడి ఏక మనసులై ఉండి విమర్శిస్తున్నారా? పర్వాలేదు, నువ్వు దేవునిలో పరిపూర్ణంగా ఉంటూ విమర్శలు ఎదుర్కొంటుంటే ఆ విమర్శలు మంచిదే. శ్రమ ప్రార్థించేటట్టు చేస్తుంది. రెండవ మాట, శ్రమ పాపము నుండి తప్పించబడటానికి, లేదా ఆ కన్నీటి ప్రార్థన పాపమును చేయకుండా కాపాడుతుంది. ఉదాహరణకి, పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పేరే అది అని బైబిల్లో ఉంది. ఆమె దేవుని వద్దకు వచ్చింది. ఆయన భోజనం చేస్తుంటే సీమోను ఇంట ఆమె కన్నీటితో దేవుని పాదాలు తడుపుతూ ఏమంటుంది అంటే, అయ్యా నేను ఎంత పాపిని, గంత పాపిని కాదు, నేను గొప్ప పాపిని, విస్తారమైన పాపిని అని చెప్పకనే చెబుతుంది. ప్రభు వారు అన్నారు, అమ్మా నీ కన్నీళ్లు విడుతూ నేను చూశాను, నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఆమె విస్తారంగా ప్రేమించను, ఆమె విస్తారంగా కన్నీరు కార్చను. విస్తారంగా కొంచెమున వాక్యం ఏమి రాయబడిందంటే, దేవుని పాదాలు తడిపెంత కన్నీరు. కాళ్ళు కడుక్కోవాలంటే ఎన్ని నీళ్ళు కావాలా? కనీసం ఒక చెంబడి నీళ్ళు కావాలా? అఫ్కోర్స్ అక్కడ ఆ విధానం యోధ ఆచారం ప్రకారము ఎలా ఉంటుందంటే, కాళ్ళు వెనకబెట్టి ఇలా కూర్చొని లేకపోతే ఇలా ఉండి తింటారు భోజనం. కాళ్ళు వెనకుంటే కనీసం ఒక అరసెంబైన నీళ్లు కావాలి. మరి ఈమె అరసెంబు కన్నీరు కార్చి ఉండొచ్చు కదండి. ఆయన పాదాలు తడిపి తన కుర్రలతో ఆ పాదాలు తుడుస్తుంది. దేవుడు అంటున్నాడు, అమ్మా నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. కన్నీటి ప్రార్థన పాపము చేయకుండా చేస్తుంది. దేవుడు ఏమన్నాడంటే, అమ్మా ఒక సందర్భంలో నేను నీకు శిక్ష విధించను, ఇక మీదట నీవు పాపము చేయకు అని చెప్పేసి వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీతో ప్రభు అన్నారు. సోదరులారా, కన్నీటి ప్రార్థన పాపము నుండి బయటపడేస్తుంది. ఒకవేళ పొరపాటు తప్పు చేసేవాడు దేవుని సన్నిధికి వచ్చి ఆత్మ నిన్ను గర్భిస్తున్నప్పుడు, దేవుని పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా ఆ బురదలోనికి వెళ్తావా? మరలా ఆ యొక్క వెనకడి స్థితికి వెళ్తావా అంటే పొరపాటుని వెళ్ళడానికి మనస్సాక్షి అంగీకరించు. ఒకవేళ అలా కాకుండా ఉన్నావంటే నీ మనస్సాక్షి మోడుబారిపోయింది, మొద్దుబారిపోయింది, వాత వేయబడిన మనస్సాక్షి. అటువంటి మనస్సాక్షితో ఉంటే అటువంటి వారికి దేవుని ఉగ్రత వస్తుంది. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం అనుకుంటాను, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు దేవుని ఉగ్రత వాని మీదికి హఠాత్తుగా దిగుతుంది. సామెతల గ్రంథం 28:16 అది చదువు పర్లేదు. 28:13 సామెతల గ్రంథం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు
కనికరం పొందును. విస్తార పాపములు క్షమించబడాలంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన మొదటిగా మన శ్రమ నుండి ప్రార్థించినప్పుడు ఆ శ్రమ తొలగిపోతుంది. కన్నీటి ప్రార్థన పాపము నుండి విడిపించబడేటట్టు చేస్తుంది. 51వ కీర్తన దావీదు మహారాజు కూడా అటువంటి కన్నీటి ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన చేసి ఏం చేశాడు తెలుసా? అయ్యా, ఇక మీదట నేను ఎటువంటి పాపము జోలికి వెళ్ళనని ఒక తీర్మానం చేసుకున్నాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, సమ్మతి గల మనస్సును దయచేయము. 51వ కీర్తన 11వ వచనమా చదువుతాను. మరలా పుట్టించుము. 10వ వచనం చదువునా. 10వ వచనం నుంచి, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనము. అంటే ఇది వరకు ఉన్నది వేరు, ఇప్పుడు మరలా నూతనంగా పుట్టించుము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా సమ్మతి గల మనస్సును కలుగచేసి నన్ను దృఢపరచు. గమనించాలి, ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి అప్లై చేసుకుంటే ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దించలేదు, ఈ మార్గము తప్పని, ఈ విధానము తప్పని, ఈ స్నేహము తప్పని. కానీ గద్దింపు నువ్వు లోబడి, గద్దింపుకు నువ్వు ఒబే అయితే దాని విషయములు నీవు దేవుని అడగాలి. సమ్మతి గల మనస్సు నాకు దయచేసి. నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఈ మాట, దావీదు మహారాజు ఈ ప్రార్థన తర్వాత ఎక్కడ ఆయన తొట్టిల్లట్లేదండి. తన బ్రతుకు కాలం అంతా కూడా దావీదు మహారాజు గురించి ఒక గొప్ప మాట రాయబడింది. ఏంటంటే దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుని మనస్సులో ఏముందో దావీదు మనసులో అట్లా ఉంది. కారణం ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. 51:3 వచనంలో, నా పాపము నాకు తెలిసే ఉన్నవి, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా ఎదుట ఉన్నవి. అంటే అర్థం ఏంటంటే, నేను కళ్ళు మూసుకుంటే అదే నాకు గుర్తొస్తుంది. ఆ స్నేహమే, ఆ సహవాసమే, ఆ కార్యమే. అయితే ఆ సహవాసం నుండి, ఆ కార్యం నుంచి బయటికి పోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి, కన్నీటి ప్రార్థన దావీదు పొందుతాడు. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు నీవు నేను ఏ బలహీనత ఉందో, అవేవో గొప్ప గొప్ప నేరాలు ఘోరాలు చేయాల్సిన పర్లేదు, కానీ నీ మనస్సాక్షి నేను ఏమి గద్దిస్తుందో దాని విషయమై కన్నీరు కారుస్తావా? దాని విషయమై దేవుని దగ్గర మొరపెడతావా? అలా మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను తన హృదయానుసారుడిగా మార్చుకోవడానికి, ఇష్టమైన వానిగా మార్చుకోవడానికి నేను ఇష్టపడతాను. ఇంకొక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఆ పట్టణము ఒక ఘోరమైన పట్టణం. ఆ పట్టణములో పాపము విస్తారంగా ఉంది. దేవుడిని తృణీకరించిన వారుగా ఉన్నారు. దేవుడు అంటే అసలు భయం లేని వారుగా ఉన్నారు. వాక్యంలో రాయబడి ఉంది, నినివే పట్టణము యొక్క దోషము ఆకాశమునంటేనే ఉంటుంది. ఉందా? ఒకసారి చదువుతారా యోనా గ్రంథం? ఎస్, చదువు. ఘోరమైన కనుక నినివే పట్టణము యొక్క దోషము నా దృష్టికి ఘోరంగా ఉంది, ఆకాశం అంటేదిగా ఉంది. అయితే అటువంటి ఘోరమైన ఆ పరిస్థితి కలిగిన ఆ పట్టణము ఏం జరిగింది అంటే, ఒక ప్రవక్త వెళ్ళి, ఒక సేవకుడు వెళ్ళి ఏం చెప్పాడంటే, ఇదిగో దేవుని ఉగ్రత మీ మీదికి రాబోతుంది. యోనా ప్రవక్త ఆ దేశంలోనికి వెళ్ళి, లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళి 3 దినములంతా ప్రయాణం చేసి, దేవుని ఉగ్రత మీ మీదికి రాబోతుంది, మీరు మారు మనసు పొందండి,
ఏం పని అండి సేవకుడికి అంటే దేవుడు తనను బలవంతం చేస్తున్నాడు. మొదటిసారి తప్పిస్తున్నాడు, తూర్పు బొమ్మంటే పరవడపోయాడు, దేవుడు బుద్ధి చెప్పాడు, సముద్రంలో పడ్డాడు, శాప కడుపులో పడ్డాడు, మరలా చెప్పలేసుకొని అయ్యా నన్ను క్షమించాయని అప్పుడు మరలా వెళ్ళి సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుని మాట యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ మాట ఎవరు చెప్తారా అంటే దేవుడు పంపించిన వారే చెప్తారు. ప్రవక్తలలో దేవుని నామాన్ని ఎవరు వ్యర్థంగా ఉచ్చరించరు. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది అని ప్రకటించినప్పుడు వాక్యంలో రాయబడింది, నినివే పట్టణస్థులందరూ యోనా గ్రంథం 3వ అధ్యాయంలో రాజు మొదలుకొని దాసుడు పనివాడు వరకు కన్నీరు కాస్తూ ఉపవాసం ఉండి బూడిదలో కూర్చొని కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. కరుణామయుడైన దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి కన్నీటి ప్రార్థనని కరిగిపోయి మరలా వారికి చెప్తున్నాడు, అయ్యా మీకు రావాల్సిన ఉగ్రత చూసారా? యోవేలు గ్రంథం దేవుని వాక్యాన్ని చూద్దామండి. వాక్యం ఇలా రాయబడి ఉంది, ఇప్పుడైనను 2వ అధ్యాయం ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు, వినండి జాగ్రత్తగా, మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడును, తాను చేరుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును. మీరు కన్నీటి ప్రార్థన చేస్తే ఒకవేళ ఆయన మీ కన్నీటి ప్రార్థన ఆలకించి నినివే పట్టణము కన్నీటి ప్రార్థన ద్వారా రక్షించబడు. ఈ రాత్రి ఆయన పేరు పెట్టబడిన దేవుని మందిరములు, దేవుని పాదాల దగ్గర నువ్వు ఏ బలహీనతనో నాకు తెలియదు, ఏ సమస్య గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, ఏ శ్రమ గుండా నీవు నడుస్తున్నావో నాకు తెలియదు. ఆ శ్రమ నుండి విడిపించే దేవుడు, ఆ పాపము నుంచి తప్పించే దేవుడు, ఆ పరిస్థితుల నుంచి స్థిరపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన సన్నిధానంలో కన్నీటి ప్రార్థన చేస్తావా? పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే ఏ వ్యక్తి పాపాలు ఒప్పుకోడు. ఆత్మదేవుని సహాయము లేదా ఆత్మదేవుని పని ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే పాపమును ఒప్పింప చేయటం. యేసుక్రీస్తు పని ఏంటి? ఆయన బోధించడము. తండ్రి నాకు అనుగ్రహించిన వాటిలో నుండి తీసుకొని మీకు నేను బోధించి తిని అంటాడు. పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటి? మనలను పాపము నుండి బయటికి తీసుకుని రావడం, పాపము నుండి తప్పించడం. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలలో ఒక కార్యం ద వర్క్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే మన పాపముల విషయమే పశ్చాత్తాపం కన్నీటితో ఒప్పింప చేస్తాడు. ఒక వ్యక్తి కన్నీరు కారుస్తుందంటే ఊరికే రావు, లోపట పొడవబడి పుచ్చబడి అయ్యో అయ్యో నేను ఎంత ఘోర పాపినా నీ కన్నీరు కారుస్తాను. ఆ కన్నీటి ప్రార్థన అతన్ని పవిత్రునిగా చేస్తుంది, పాపము చేయకుండా కాపాడుతుంది. ఆ కన్నీటి ప్రార్థన శ్రమ నుండి తప్పిస్తుంది. ఈరోజు నువ్వు ఏ పరిస్థితి కూడా వెళ్తున్నావో ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి, తప్పించబడటానికి, విడిపించబడటానికి, బలపరచబడటానికి కన్నీటి ప్రార్థన ఎంతో అవసరమైనది. హిజ్కియా కన్నీటి ప్రార్థన, నినివే పట్టణం యొక్క కన్నీటి ప్రార్థన, హన్నా కన్నీటి ప్రార్థన వారి జీవితాల్లో దేవుని దగ్గరికి చేర్చింది. పాపం నుండి దూరంగా దావీదును కన్నీటి ప్రార్థన చేసింది. మరి నీ ప్రార్థన ఎలాగో నిన్ను బలపరుస్తుందో, నీ ప్రార్థన
ఎలాగ నిన్ను దూరం చేస్తుందో లోక సంబంధమైన స్నేహం నుంచి. ఇప్పటిదాకా స్నేహం చేశావు, ఏమన్నా మేలు ఉందంటే ఏమి లేదు, శూన్యమే, అవమానమే, నిందలే. ఆ స్నేహాన్ని విడిచిపెడితే నీకు మేలు కలుగుతుంది. ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాలు పట్టుకున్నావు, ఇల్లు అడుగుతున్నావు, వాళ్ళు అడుగుతున్నావు, అది చేయి ఇది చేయి, ఎవరైనా ఏంటా? అవును, మనకు సహాయం చేసేవాడు దేవుడే. దేవునికి ఆ పాదాలు పట్టుకుందా. ఆనాడు ఆ స్త్రీ యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీటితో ప్రార్థన చేసిన, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నా స్థితి ఇదయ్యా, నా విధానం ఇదయ్యా. తన పాపములన్నీ విస్తార పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంది. ప్రభు అన్నాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష వేయను. దేవుడు ఆమె పాపములు క్షమించబడిన తర్వాత ఆమె నీతిమంతురాలుగా పవిత్రురాలుగా చేయబడి. ఇంకొక మాట అక్కడ అద్భుతమైన మాట ఏం రాయబడిందంటే, ఆ శిష్యులు చేయలేని పని కూడా ఆమె చేసిందంట. ఏం చేసింది? నా భూస్థాపితము నిమిత్తము ఆమె ఏం చేసింది? అత్తరు గుడ్డిని తగలగొట్టి నా మీద పోసింది, లేకపోతే నా కాళ్ళను తడిపింది. ఇది ఈమె మంచి పని చేసింది. సువార్త ఎక్కడ ప్రకటించబడిందో ఈమె గురించి ప్రకటించబడుతుంది. అవును, నువ్వు చేసిన కన్నీటి ప్రార్థన, నువ్వు చేసినటువంటి ఘనమైన కార్యము అది కొనియాడబడాలంటే దేవుని యొక్క అనుగ్రహం నీకు ఉండాలి, దేవుని యొక్క కనికరం మీదికి రావాలి. కాబట్టి రాత్రి ప్రార్థించేద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రార్థన మనల్ని పవిత్రపరుస్తుంది, ప్రార్థన శ్రమ నుండి విడిపిస్తుంది, ప్రార్థన మనలను కన్నీటి ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులోకి తీసుకెళ్తుంది. అలాగే ప్రార్థించడానికి ప్రతి ఒక్కరు మోకరిల్లుదాం, దేవుని సహాయాన్ని కోరుకుంటూ. ఈ రాత్రి ఏ సమస్యతో వచ్చావో, ఎటువంటి గడ్డు పరిస్థితితో వచ్చావో, ఎటువంటి బాధతో వచ్చావో, వ్యాధితో వచ్చావో, సమస్యతో వచ్చావో నాకు తెలియదు, కానీ నా ప్రభు నీ ప్రార్థన ఆలకించి నీ కన్నీటి ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలియాగం. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తావా? దేవుని సన్నిధానములో నీళ్లు కుమ్మరించినట్లుగా కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రభు కనికరాన్ని నీవు పొందుకుంటావు. ప్రభు నీ పట్ల అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడుగుడి నీకు ఇయ్యబడును. నా పేరు పెట్టబడిన ఈ స్థలములో ఎవరు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తారో వారిని నేను కనపరుస్తానని చెప్పిన దేవుడు ఈ రాత్రి నీ కన్నీటి తొడగబోతున్నాడు. ఈ రాత్రి నీ కన్నీటి ప్రార్థనకు జవాబు దేవుని ద్వారా నీకు పొందుకుంటాను. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయంతో నా సన్నిధిని మోకరిల్లి గడగడ వణుకుతూ ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థన ఆలకిస్తుందని దేవుని వాక్యం రాయబడి ఉంది. ఆ సత్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియుడా, దేవుని సన్నిధిలో అటువంటి ప్రార్థనను మనం చేద్దాం, ప్రభువుని అడుగుదాం. శ్రమ మన జీవితాలకు మేలు తీసుకొస్తుంది. శ్రమ కన్నీటి ప్రార్థనలకు నడిపిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పవిత్రీకరిస్తాడు, పాపాన్ని ఒప్పింప చేస్తాడు, నీతిని బోధిస్తాడు. ఇది నీతి, ఇది యథార్థత, ఇది సరైన మార్గము పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసినప్పుడు ఆయన యొక్క మాటకు లోబడు, ఎదిరించకు, తృణీకరించకు, త్రోసివేయకు, వాతావరణమైన మనస్సాక్షి కలిగి ఉండకు. ప్రభు పాదాల దగ్గర నేను నీవు సరి చేసు. రేపటి ప్రభు దినమందు యోగ్యమైన రీతిలో విశ్వాసి నీవు నేను మనము వాళ్ళలో పాల్గొనడానికి ఈ రాత్రి దేవుని స్థితిలో సిద్ధపాటు కలిగినటువంటి వారు అన్నిటి ప్రార్థనతో దేవునికి దగ్గరవుతూ ఉండాలని కోరుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధ